బాయ్ అక్షయ, నా పని అయిపోయింది, వెళ్ళొస్తా. అదేంటి త్రిశూల్ 5 అవుతుంది అప్పుడే వెళ్ళిపోతున్నావు? మరి ఎప్పటిదాకా చేయమంటావు? నేనేమో ఇక్కడ 8-9 వరకు ఉండి వర్క్ చేస్తుంటే నువ్వేమో కరెక్ట్ 5 అవగానే వెళ్ళిపోతున్నావు. చూడు అక్షయ, నేను మార్నింగ్ కరెక్ట్ 8 o'clock టైంకి ఆఫీస్కి వస్తున్నా. నా పని అయిపోగానే 5 o'clock వెళ్ళిపోతున్నా. దాంట్లో ఏముంది? నీకేంటి ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏంటి అంటే నేను ఇక్కడ నీకన్నా ఎక్కువ పని చేస్తున్నా, అయినా నా పని కావట్లేదు. నాకు అసలు అర్థమే అవ్వట్లేదు. రోజు రోజుకి నా పని పెరుగుతూనే ఉంది, అది వస్తూనే ఉంది, నేను చేస్తూనే ఉన్నా, అసలు అయిపోవడమే లేదు. ఓ అదా నీ ప్రాబ్లం? రోజు నీ గొవ్వి నువ్వే తవ్వుకుంటున్నావు అన్నమాట. అంటే ఆఫీస్లో నువ్వు సుఖంగా జీవించాలంటే 3 రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. మొదటిది, ఇక్కడ ఎవరైతే బాగా కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి ఇంకా వర్క్ వస్తూనే ఉంటుంది. అందుకే ఎంత చేయాలో అంతే చేయాలి. మనకు వచ్చు కదా అని ఓ కింద మీద పడి పని చేయాల్సిన అవసరం లేదు. రెండోది, గంటలో కంప్లీట్ చేయాల్సిన పనిని అర్ధగంటలో కంప్లీట్ చేసి మేనేజర్తో శబాష్ అనిపించుకోవాలనుకుంటే మాత్రం నీ అంత ఇంక్రెడిబుల్లీ ఇన్నోసెంట్ ఎంప్లాయీ ఆఫీస్లో ఎవ్వరూ ఉండరు. నువ్వు ఎంత త్వరగా వర్క్ కంప్లీట్ చేస్తే మేనేజర్ వాడి వర్క్ ని కూడా నీ మీదే వేసి వాడు బిందాస్ గా రిలాక్స్ అవుతాడు. ఇప్పుడు మూడోది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ సుమి. ఏ చెట్టుకైతే కాయలుంటాయో దానికే రాళ్ళ దెబ్బలు అన్నట్టు ఎవడైతే బాగా పనిచేస్తాడో వాడికి ఇంకా వర్క్ ఇచ్చి 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 పీల్చి పిప్పి చేస్తాడు. నువ్వు రోజు 12-13 గంటలు కష్టపడి పనిచేస్తే నీకు స్ట్రెస్, హెయిర్ ఫాల్ తప్పిస్తే బోనస్ ఏం రాదు. సో మై ఫ్రెండ్, నేను చెప్పేది ఏంటంటే డోంట్ ట్రై టు బి అన్ ఎక్స్ట్రాడినరీ ఎంప్లాయ్, జస్ట్ బీ యావరేజ్ అండ్ ట్రై టు ఎంజాయ్ ఆల్ ద పర్క్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, సో నా టైం అయిపోయింది. దిస్ ఇస్ త్రిశూల్ సైనింగ్ ఆఫ్. బాయ్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అట్లుంటది మనతోని.